క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 5వ వచనం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 5వ వచనం. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరుచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో దాని అని చదువుతున్నాం. ఒక స్త్రీకి పోల్చి ఇక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. ఆ స్త్రీ ఎవరంటే దేశాన్ని ఒక స్త్రీకి పోల్చి అనేక సార్లు సంబోధిస్తూ ఉంటారు. యూదా దేశము నాశనము చేయబడిన పరిస్థితిలో ఉండగా అంగలారుస్తున్నటువంటి ఇర్మియా అనేటువంటి ప్రవక్త, యూదా దేశము ఇంతకుముందు చాలా చక్కగా చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి దేశము ఈ విధంగా మారిపోయింది ఏంటి, ఇంత కఠినమైన పరిస్థితులు ఈ దేశానికి వచ్చాయేంటి అంటూ ఇర్మియా ప్రవక్త నాశనమైపోయినటువంటి ఆ దేశాన్ని గురించి విలపిస్తూ రాసినటువంటి వాక్యాలు ఇవి. అందుకే విలాప వాక్యాలు అని వీటిని పిలవడం జరుగుతుంది. ఈ వాక్యాల్లో 5వ వాక్యాన్ని మనం ఇప్పుడు చదివాం. యూదా దేశం మీద, యూదా దేశానికి విరోధులుగా ఉన్నటువంటి వారు అధికారము చలాయించేటువంటి వారుగా ఉన్నారని, యూదా దేశంకి శత్రువులుగా ఉన్నటువంటి వారు వర్ధిల్లుతున్నారని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మనందరి జీవితాల్లో కొన్నిసార్లు మనము ఊహించని అపజయాలు మనకు ఎదురవుతాయి. వాస్తవానికి వాటిని మనం ఊహించలేదు, కానీ దేవుడికి అవి వస్తాయనే విషయం తెలుసు. కొన్నిసార్లు అపజయాలు ఎదురవుతాయి, కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతాయి, బాధలు కష్టాలు ఎదురవుతాయి. ఈ శ్రమలు కష్టాలు అపజయాలు జీవితంలో ఎదురైనప్పుడు ఎలా వాటిని మనం అంగీకరిస్తాం? 2 రకాల మనుషులు ఉంటారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులు, ఆత్మానుసారులు వీరిద్దరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, శరీరానుసారులు యొక్క విధానం అంతా కూడా శరీర సంబంధమైనటువంటి కోణములోనే దానికి సమాధానాన్ని వెతుకుతారు. నేను ఇలా చేయలేదు కాబట్టి ఈ కారణాల వలన నాకు ఈ కష్టం కలిగింది అంటూ శరీరానుసారమైన సమాధానంతో సరిపెట్టుకుంటారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి కోణాన్ని ఆలోచిస్తారు. ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి గ్రహించాల్సిన సత్యం ఇది. మానవ సంబంధమైనటువంటి వైఫల్యం అనేది మనం అనుభవించేటువంటి సమస్యలకు కారణము అవుతుంది. దాన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ మానవ జీవితంలో అలాంటి పరిస్థితులు కలుగు చేసినటువంటి వారెవరు? కొంతమంది క్రైస్తవులు చాలా తెలివిగా కష్టం వస్తేనేమో శత్రువైన సాతాను పెట్టాడని, ఆశీర్వాదం వస్తేనేమో దేవుడు ఆశీర్వదించాడని అనుకుంటూ ఉంటారు. కానీ స్పష్టంగా ఒక వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది, చూడండి. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుచుచున్నాడు. యూదా దేశానికి ఈ స్థితిని తీసుకొని వచ్చింది ఎవరు? యూదా దేశాన్ని చెరపట్టుకొని వెళ్ళినటువంటి బబులోను దేశస్థులా? యూదా దేశానికి ఉన్నటువంటి అసమర్థత కలిగినటువంటి రాజుల, దేశాన్ని కాపాడుకోలేకపోయినటువంటి రాజుల పరిపాలన? ఏంటి కారణం? ఒక శరీరానుసారమైనటువంటి వ్యక్తి వాటినే కారణాలుగా చూస్తాడు. బబులోను దేశం బలమైన దేశం కాబట్టి, యూదా దేశంలో ఉన్నటువంటి అధికారులు, రాజులు సరైనటువంటి పాలనా దక్షత కనబరచలేదు కాబట్టి, సరైన భద్రత దేశం చుట్టూ ఉంచుకోలేదు కాబట్టి, బబులోను దేశస్థుల చేతిలోనికి
వాళ్ళ జీవితాలు అప్పచెప్పుకున్నారు. ఇప్పుడు బబులోను దేశస్థులు యూదులకు శత్రువులుగా ఉన్నటువంటి వారు వారి మీద అధికారం చెలాయిస్తూ చెరలోనికి వారిని కొనిపోయినటువంటి వారుగా ఉన్నారు అంటూ ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, వారు అనుకుంటున్నట్లుగా లేదా ఒక శరీరానుసారి అనుకుంటున్నట్లుగా సమస్య ఉత్పన్నం అవడానికి బబులోను దేశం కారణం కాదు, యూదా యొక్క అధికారులు కూడా కారణం కాదు, అలాగని సాతాను కూడా కారణం కాదు. దానికి కారణము ప్రభు అయినటువంటి దేవుడే. ఎందుకు ఆయన కారణం అయ్యాడు? దేవుడు అనుమతించకపోతే సాతాను మన జీవితంలో ఏమీ చేయలేడు. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే, దేవుడు అనుమతిస్తేనే సాతాను ఏదైనా చేయడానికి అధికారం కలిగినటువంటి వాడిగా ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితము ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి దిశలో పయనించినప్పుడు, ప్రభువుకి అయిష్టమైన మార్గంలో మనం కొనసాగినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనలను మన శత్రువులకు అప్పగిస్తాడు. కొన్నిసార్లు కొన్ని సమస్యలకు అప్పచెప్తాడు. కొన్ని కష్టాలను అనుమతిస్తాడు. సాతానుకి అవకాశం ఇస్తాడు. ఎందుకు ఈ సాతానికి ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇస్తాడంటే, ఆన్సర్ ఉంది ఇక్కడ. దాని అతిక్రమములు విస్తారము. అనగా మన యొక్క అతిక్రమములకు కలిగినటువంటి తీర్పు అదని మనం గ్రహించాలి. ఇది మన కర్మ కాదు, నా జీవితం ఇంతే అని అనుకోవటానికి లేదు. కానీ మన అతిక్రమములు దేవుని ఎదుట విస్తారమైనప్పుడు, దేవునికి అయిష్టమైన మార్గాల్లో మనం నడిచినప్పుడు ఊహించని రీతిలో ఓడిపోయేటువంటి వారుగా ఉంటాం. ఒక ఉదాహరణ నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథంలో యెహోషువ నాయకత్వంలో అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలు ముందుకు కొనసాగుతున్నారు. చక్కని విజయాన్ని వారు సొంతం చేసుకున్నారు. ఈ విజయోత్సాహంతో మరొక నూతనమైన యుద్ధానికి సిద్ధపడ్డారు. మానవ సంబంధమైన ప్రయత్నాలన్నీ జరిగాయి. వేయాల్సిన ఎస్టిమేషన్ వేశారు. ఎంతమంది వెళ్ళి యుద్ధం చేయాలో లెక్కలేసుకున్నారు. వారు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. అది చాలా చిన్న దేశం. సో వెళ్ళారు, యుద్ధం చేశారు, ఓడిపోయి వెనక్కి వచ్చారు. ఓడిపోయి వెనక్కి రాగానే యెహోషువ తలబొట్టుకునేటువంటి పరిస్థితి. ఏంటి ప్రభువా ఇలా జరిగింది? ఎందుకు మేము ఓడిపోయాం? రకరకాల విశ్లేషణలు జరగవచ్చు. మేము ఓడిపోవడానికి కారణం, మేము ఎక్కువ మంది వెళ్ళలేదు, చిన్న పాము అయినా పెద్ద కర్త కొట్టాలనే ప్రిన్సిపల్ మేము మర్చిపోయాం, చిన్న దేశమే కదా నిర్లక్ష్యపరిచాం, విజయ గర్వంతో ఊగిపోయాం, ఇలాంటి ఎన్నో చెప్పచ్చు. కానీ దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మొదటి యుద్ధములో వారికి కలిగినటువంటి దానంతటిని కూడా దోపుడు సొమ్ముగా తీసుకొనకుండా దేవుని ఖజానాలో ఉంచాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి మీరాడు. దేవుని సొమ్ముగా ఉన్నటువంటి దాన్ని దోపుడు సొమ్ముగా భావించి దొంగతనంగా దాన్ని తీసుకొని తన గుడారంలో దాచుకున్నాడు. ఇది దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమం, దాన్నే పాపం. దేవుని దృష్టిలో దోషిగా ఆ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలలో ఆకాను చేస్తున్నటువంటి దోషమును బట్టి ఇశ్రాయేలీలందరూ ఆ యుద్ధంలో ఓడిపోయిన వారుగా ఉన్నారు. ఇప్పుడు మరలా దేవుడు ఇశ్రాయేలుకు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, ఎప్పుడైతే వారి యొద్ద నుండి ఆ దోషము పరిహరించబడుతుందో ఖచ్చితంగా దేవుడు విజయాన్ని వారికి అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం పరిశీలించుకోవాల్సిన ఒక లోతైన సత్యం ఒకటి ఉన్నది. నీ జీవితంలో నీకు కలిగినటువంటి శ్రమకు కారణము ఏది అని అనుకుంటున్నావో, లోక సంబంధమైనటువంటి పరిమితులు చూసుకుంటూ దానివల్ల దీనివల్ల ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, నేను అలా చేయకపోయిన కారణాన్ని బట్టి నాకు ఈ శ్రమ వచ్చింది అని నువ్వు సరిపెట్టుకుంటున్నావేమో. ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిశీలించుకున్నట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో లోపము దేవుని వాక్య ప్రకారంగా కనబడినప్పుడు, నీ లోపం ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో ఆటోమేటిక్గా దేవుడు తన ఆశీర్వాదాన్ని మీదకి తీసుకొని వచ్చి
నీవు కలిగి ఉన్నటువంటి శ్రమనంతని తొలగిస్తాడు. శ్రమ పడుతున్నావా? ప్రతిసారి పాపం వల్లనే శ్రమ కలుగుతుందని నేను చెప్పడం లేదు, కానీ శ్రమ పొందిన ప్రతిసారి పాపము ఒక కారణమని మనం గ్రహించాలి. దాని అతిక్రమములు విస్తారమని యెహోవా యోధాను శ్రమపరిచినట్లుగా బహుశా నీ జీవితంలో అతిక్రమము చేసినటువంటి వ్యక్తివై నువ్వు కొనసాగుతున్నట్లయితే నీవు చేసిన అతిక్రమాన్ని బట్టే దేవుడు నిన్ను శ్రమపరుస్తున్నాడేమో ఆలోచన చేసుకొని దినాన్నైనా ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను దోషినిగా ఉన్నాను, నా ఆత్మీయ జీవితంలో నిజంగా ఇటువంటి లోపం ఉన్నది, ఈ కారణంగానే శ్రమ నా జీవితంలోకి అనుమతించబడింది, నన్ను క్షమించు ప్రభువా, నేను నిన్ను అనుసరిస్తాను, ఎన్నడూ నీ ఆజ్ఞను అతిక్రమించును అనే ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో నువ్వు ఈ దినాన ప్రార్థించగలిగినట్లయితే దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వెందుకు ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థించకూడదు? పరలోకమందున్న తండ్రి, నీవు న్యాయవంతుడవు, సత్యవంతుడవు, అన్యాయము చేయనటువంటి వాడవు. మా జీవితాల్లో నీవు కోరుకునేది నీ మాటలను అనుసరించి జీవించడమే. మేము నీ మాటలకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినప్పుడు మమ్మలను క్రమపరచడానికి మా జీవితంలో శ్రమలు అనుమతించేవాడుగా ఉంటావు. ఈ మాటల ద్వారా మీరు మాతో ఈ సత్యాలు మాట్లాడారు. మా ప్రియ బిడ్డలు ఈ వాక్య సందేశాలు వింటున్నటువంటి వారిలో ఎంతమంది శ్రమపరచబడిన జీవితాన్ని కలిగి ఉన్నారో వారి శ్రమకు కారణమేంటో పరిశీలించుకొని ఆత్మీయ లోపమును ఒకవేళ వారు కలిగి ఉన్నట్లయితే వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని నీ యొద్దకు తిరిగి వచ్చేవారుగా ఉండటానికి సహాయం చేయండి. నిజంగా నీ సన్నిధిలో నీ యొద్దకు తిరిగి రావాలన్నటువంటి తాపత్రయం కలిగి ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, క్షమాపణ నీ సన్నిధిలో కావాలని కోరుకుంటూ ఉన్నారో, అట్టి వారి జీవితంలో నిలుపు చేయబడినటువంటి ఆశీర్వాదపు వాకిళ్ళు మీరు తెలవండి. శ్రమ కంచెలన్నీ మీరు తెంచివేయమని ప్రార్థిస్తున్నా. బంధకం విడిపించబడి నీ నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. మనశ్శాంతిని వారి కుటుంబాల్లో నింపండి. వారి యొక్క అపజయపు నీడలన్నీ కూడా తొలగిపోయి విజయపు రేఖలు వారు కలిగినటువంటి వారై విజయ కాంతులు అనుభవించేవారుగా ఉండటకు సహాయాన్ని దయచేయమని మా యొక్క ప్రార్థనకు క్రియారూపకమైన సమాధానాన్ని ఇస్తావని ఎదురు చూస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.